నమస్తే. చూడొచ్చు మీరు ఇక్కడ హైటెక్ సిటీ ఐకే సెంటర్ నుంచి గచ్చిబౌలి ఫ్లైఓవర్ దాకా వీడియో అయితే ఉండదు. చూడండి, వర్షం అయితే పడుతుంది. చూడొచ్చు మీ ఏరియా హైటెక్ సిటీ ఐకే సెంటర్. ఇది వచ్చేది ముందు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడు రైట్ సైడు గచ్చిబౌలి ఫ్లైఓవర్ పోద్ది. కోకాపేట ఏరియాకి పోవాలంటే గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఆ ఫ్లైఓవర్ ఎక్కితే శిల్పాలేట్ ఫ్లైఓవర్ కోకాపేట పోద్ది ఆ రూటు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ముందుకు పోయిన తర్వాత పెట్రోల్ బంక్ నుంచి కేప్ నీలోపర్ అయితే వెళ్తాం. మనం ముందు కనపడుతుంది అయితే చూడొచ్చు మీరు. అది ఇంతకుముందు ఒక 4 నెలల కింద వీడియో తీసినప్పుడు మనం అదైతే ఆఫీస్ అయితే ఇంకా అప్పటికి రెడీ అవ్వలేదు. గ్లాసులు గట్ట ఫిట్టింగ్ గట్ట మనం ఇప్పుడు చూసినట్టయితే మొత్తం క్లియర్గా మొత్తం అయిపోయింది. ఆఫీస్ కూడా రన్నింగ్ అవుతుంది, ఓపెన్ అయింది ఆఫీస్ కూడా, సాఫ్ట్వేర్ ఆఫీసు. మనం ఇట్లా కింద డౌన్లోకి వెళ్తే ముందు కనపడేది మన మై హోమ్ పూజ కమర్షియల్ అలాంటి కన్స్ట్రక్షన్లు అయితే ఉన్నాయి. ఇదే రోడ్డు సైడ్గా ఇదే ఫ్లైఓవర్ వస్తుంది రైట్ సైడ్. ఆ ఫ్లైఓవర్ ఎక్కితే మనం యశోద హాస్పిటల్కి పోతుంది. గచ్చిబౌలి యశోద హాస్పిటల్ రూటు. ఇక్కడ ముందు హైదరాబాద్లో వర్షం ఎక్కువ కురుస్తుంది కాబట్టి స్కూల్కి అయితే హాలిడేస్ ఇచ్చారు ఈరోజు రేపు. 13, 14 తారీఖు సాఫ్ట్వేర్ ఆఫీసులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారు 2-3 రోజుల వరకు, ఎవరు రావద్దని. మీరు చూడొచ్చు ఇదే ముందుకు పోతే ఇది ముందు కనపడేదే మై హోమ్ కమర్షియల్ టవర్స్ కూడా అంటున్నారు. ఇవి లెఫ్ట్ సైడ్లో ఉండే మీరు చూసారా. అవతల మై హోమ్ పూజ అపార్ట్మెంటు టవర్స్ అయితే అటువైపు ఉన్నాయి. అవే 4 బెడ్రూములది 8 కోట్ల చిల్లర అని చెప్పి ఆన్లైన్లో కూడా ఉంది, మీరు చెక్ చేయొచ్చు. ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టినాం మనం. ఆ వీడియోలో పెడితే ఇంత రేటు అంత అవసరం అయ్యని కొంతమంది కామెంట్ కూడా చేశారు. 8 కోట్లు. ఈ రోడ్డు వర్షం అయితే ఈరోజు అయితే చాలా ఎక్కువ ఉంది ఈ ఏరియా. ఆగస్టు 13వ తారీఖు ఈ రోడ్లో ఆ ఫ్లైఓవరే నేను చెప్పింది ఇంతకుముందు అపోలో హాస్పిటల్కి పోద్ది అనేది, సారీ యశోద హాస్పిటల్కి, హైటెక్ సిటీ యశోద హాస్పిటల్. ఇది స్ట్రైట్కి వెళ్తూనే ఉన్నాం. స్ట్రైట్కి వెళ్తే మనకు ఇప్పుడు ఈ స్ట్రైట్ ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ తీసుకుంటే గచ్చిబౌలి గచ్చిబౌలి దగ్గర ఫ్లైఓవర్స్ ఇక్కడే 3 ఫ్లైఓవర్స్ ఉంటాయి. మొన్న ఒక షాట్లో పెట్టాం మనం ఈ ఫ్లైఓవర్లు ఎక్కడే అని చెప్పి. అయ్యే 3 ఫ్లైఓవర్లు అనేవి ఇక్కడే వస్తాయి రైట్ సైడ్లో. ఛానల్ పెట్టింది అయితే చాలా వరకు హైదరాబాద్ చూపిద్దామని చెప్పి నేను ఛానల్ అయితే పెట్టా. మీకు హైదరాబాద్లో తిరిగే వీడియోలో చాలా వరకు మ్యాక్సిమం చాలా వరకు వస్తుంటాయి. మిగతా తర్వాత టూరిస్ట్ ప్లేస్లు అలాంటివి చూపిస్తా. జూ పార్కు, హైటెక్ సిటీ చూశారు కదా. ఇప్పుడు బిర్లా మందిర్ ఇలాంటి ట్యాంక్ బండ్ ఇలాంటివి అన్నీ చూపిస్తా. అంటే అన్నీ ఆల్రెడీ పాతే చూసే ఉంటారు చాలా వరకు అని చెప్పి నేను ఈ ఏరియాని ఎంచుకోవడం జరిగింది. ఈ ఏరియాలో తీయడం జరుగుతుంది వీడియోలు అయితే. నేను వచ్చేది సిటీలోంచి వస్తున్నా, సికింద్రాబాద్ నుంచి. చూడండి వర్షంతో నీళ్ళు ఎంత ఫుల్ అయిపోయినాడా. కారు చూడండి లెఫ్ట్ సైడ్లో మనం రైట్ తీసుకున్నప్పుడు ఫుల్ వర్షం. ఈ ఫ్లైఓవర్ కూడా పెట్టినంత ముందు వీడియోలో రైట్ సైడ్ కూడా సాఫ్ట్వేర్ ఆఫీస్ అయితే చాలా పెద్దది ఉంటుంది. కింద పర్ సేల్ అని పెట్టారు కింద ఫ్లోర్ వరకు, అది కూడా చూపించాం మనం. ఈ రోడ్లో రైట్ సైడు ఇక స్ట్రైట్గా వెళ్తే ఇది మొత్తం గచ్చిబౌలి ఏరియా చూడవచ్చు. వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే మరి కొంతమందికి అయితే వీడియో రీచ్ అవుద్ది. ఇదే రోడ్డు స్ట్రైట్గా వెళ్తే లాస్ట్కి సెంట్రల్ యూనివర్సిటీ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇలాంటి అయితే సిటీలో వీడియోలు వస్తుంటాయి మనకి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటా మీకు. రైల్వే స్టేషన్ కానీ ఈ ఏరియా ప్రాంతంలో జరిగే సిటీ మూమెంటు కొన్ని. ఈ గచ్చిబౌలి మొత్తం పూర్తిగా చూపించిన తర్వాత హైటెక్ సిటీ ఆ కోకాపేట ఏరియా కూడా ఫుల్ వీడియోలు పెడతా. ఒక షార్ట్లు అయితే చాలా వరకు తీసేంత ముందు అవి మీరు చాలా వరకు చూశారు. ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఇట్లా సిటీలో వీడియోలు అది చాలా వరకు నేను కవర్ చేసి తీస్తుంటా. ఇది ఫ్లైఓవర్ మళ్ళీ ఎక్కిన గచ్చిబౌలి దగ్గర ఫ్లైఓవర్. ఇది ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగితే ఇక్కడే 3 ఫ్లైఓవర్లు ఉన్నాయి. అటువైపు ఫ్లైఓవర్ అయితే నాకు అంత ఐడియా లేదండి. మొన్న ఓపెన్ అయింది ఇదే ఫ్లైఓవర్ అనుకుంటా. డైరెక్ట్ ఇది నానగ్రామ్ కూడా వెళ్ళేటట్టు ఉంది ఫ్లైఓవరు ఇది. ఎనీవే హైదరాబాద్ అయితే చాలా వరకు నచ్చుతుంది అందరికీ వీడియోలు అయితే, అందుకనే నేను వీడియోలు అయితే తీసి పెడుతున్నా. మొత్తం తీసి హైదరాబాద్ క్లియర్గా ఏరియా పేర్లు కూడా చెబుతున్నా, నేను వీడియోలు కూడా తీస్తున్నా. నానగ్రామ్ కూడా ఏరియా కూడా ఫుల్ వీడియోలు పెడుతుంటా.
చూస్తున్న వీడియో అయితే మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు చూడండి వీడియో, ప్రతి వీడియో. నాకు కొంచెం అక్కడక్కడ మాట్లాడటం తడబడటం అయితే జరుగుతుంది, కాకుంటే నేను ఇప్పుడు కొత్త కాబట్టి రానున్న రోజుల్లో నేర్చుకుంటా. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన ఈ విధంగా వీడియోలు అయితే చేస్తుంటా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు.